హలో అందరికీ. శివుడు కుబేరుడికి వరం ఎందుకిచ్చాడో మీకు తెలుసా? ఒకప్పుడు కుబేరుడు కేవలం ధనదేవుడే కాదు, అతడు పరమ శివభక్తుడు కూడా. రోజు కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని పూజించడమే అతడి జీవితం. తన సంపదను గర్వంగా చూపించకుండా దానిని ధర్మానికి ఉపయోగించేవాడు. ఒకరోజు కుబేరుడు శివుడిని దర్శించి ఇలా ప్రార్థించాడు: ప్రభూ, నాకు సంపద కన్నా నీ అనుగ్రహమే కావాలి. నా ధనంలోక కళ్యాణానికి ఉపయోగపడాలి. కుబేరుడి వినయం, భక్తి చూసి శివుడు మౌనంగా నవ్వాడు. అప్పుడే శివుడు అతడిని పరీక్షించాలనుకున్నాడు. ఒకసారి శివుడు సాధారణ భిక్షాటన వేషంలో కుబేరుడి ఇంటికి వచ్చాడు. కుబేరుడు శివుడిని గుర్తించలేకపోయినా అతడికి అపార గౌరవంతో భోజనం పెట్టాడు. శివుడు ఎంత తిన్నా తృప్తి చెందలేదు. కుబేరుడు తన వద్ద ఉన్న అన్ని వంటకాలు, ధనాన్ని సమర్పించాడు. అయినా శివుడి ఆకలి తీరలేదు. చివరికి కుబేరుడు అహంకారంతో నిండిన తన సంపద గర్వం కరిగిపోయిందని గ్రహించాడు. అప్పుడే కుబేరుడు శివుని పాదాల వద్ద పడిపోయి అన్నాడు: ప్రభూ, నా వద్ద ఉన్నది అంతా నీదే, నన్ను క్షమించు. అప్పుడు శివుడు తన అసలు రూపంలో దర్శనమిచ్చాడు. శివుడు చెప్పాడు: కుబేరా, సంపద ఉంటే గర్వం రాకూడదు. నీవు వినయంతో నిలబడ్డావు కాబట్టి నిన్ను ధనాధిపతిగా నిలబెడుతున్నాను. అప్పుడు శివుడు కుబేరుడికి వరం ఇచ్చాడు: లోకమంతటికి ధనాన్ని సమతుల్యంగా పంచే అధికారం, అలకాపురికి అధిపతిగా స్థానం, శివభక్తుల గృహాల్లో ఐశ్వర్యం నిల్చేలా ఆశీర్వాదం. అందుకే ఇప్పటికీ కుబేరుని పేరు వస్తే ఐశ్వర్యం గుర్తుకొస్తుంది. శివుడి వరం వెనుక ఉన్న రహస్యం వినయం, భక్తి, త్యాగం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, శివభక్తులైతే షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.